ప్రభువుకు మన ప్రార్థనలు. బైబిలు నుండి కొన్ని ఉదాహరణలు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ప్రభువుకు ప్రార్థన చేయటం ఎంత అవసరమో, బైబిల్లో ప్రార్థన చేసిన అనేకమంది విశ్వాసులు ఎలా దీవించబడ్డారో ధ్యానించుకుందాం. ప్రార్థన అనేది దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధాన్ని బలపరుస్తుంది. అది కేవలం మన కోరికలను తెలియజేయడం మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయనతో సన్నిహితంగా ఉండటానికి ఒక మార్గం. యేసు అధికారము ద్వారా ప్రార్థన. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇలా సెలవిచ్చారు: మీరు నా అధికారములో నన్నేమి అడిగినను నేను చేసెదను. ఇది ఎంత గొప్ప వాగ్దానం! మనం యేసు అధికారములో ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తారని, వాటికి జవాబిస్తారని అర్థం. మనకు ఏది అవసరమైనా ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మతో నిండిన ప్రార్థనలు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 24వ వచనంలో అపోస్తులులు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థన చేశారు. యూదా స్థానంలో మరొక అపోస్తులుడిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వారు, ప్రభువా, అందరి హృదయములను ఎరిగినవాడా, యూదా తన స్థానమునకు వెళ్ళిపోయినందున పరిచర్యలోనూ అపోస్తులత్వములోనూ పాలుపొందుటకు ఇద్దరిలో నీవు ఏర్పరచుకునినవాడు ఎవడో మమ్మును కనుపరచుము అని ప్రార్థించారు. ఇది సంఘం చేసిన ఒక ముఖ్యమైన ప్రార్థన. వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశించారు మరియు ఆయన వారికి మార్గదర్శకత్వమిచ్చారు. అలాగే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనంలో మొదటి అమరవీరుడైన స్టెఫాను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, ప్రభువైన యేసు, నా ఆత్మను చేర్చుకొనుము అని ప్రార్థించాడు. ఇది మరణ సమయంలో కూడా ప్రభువుపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. ఆయన ప్రభువు సన్నిధిలో శాంతిని, ఆశ్రయాన్ని కోరాడు. బలహీనతలో ప్రార్థన. ప్రభువుకు మనం చేసే ప్రార్థనలు మన బలహీనతలను కూడా తెలియచేస్తాయి. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో పౌలు తన శరీరంలో ఉన్న ముల్లు గురించి ప్రస్తావించాడు. అది తనను బాధించకుండా ఉండాలని ప్రభువును 3 సార్లు ప్రార్థించినట్లు చెప్పాడు. అయితే ప్రభువు అతనికి, నా కృప నీకు చాలును, నా బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగును అని బదులిచ్చారు. దీని ద్వారా మనం నేర్చుకునేదేమిటంటే, దేవుడు మన ప్రార్థనలకు ఎల్లప్పుడూ మనం కోరుకున్న విధంగానే జవాబివ్వకపోయినా ఆయన తన మహిమ కోసం, మన మంచి కోసం ఉత్తమమైనది చేస్తాడు. యవ్వనస్తుల ప్రార్థనలు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పౌలు తిమోతికి ఇలా సలహా ఇచ్చాడు: యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. శుద్ధహృదయముతో ప్రభువుకు ప్రార్థన చేయువారిలో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇది యవ్వనస్తులకు మాత్రమే కాకుండా అందరికీ వర్తించే ఒక ముఖ్యమైన ప్రార్థనా సూత్రం. శుద్ధమైన హృదయముతో దేవుని వెదకడం, ఆయన నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని కోరడమనేది మన ఆత్మీయ జీవితానికి పునాది. సంఘం యొక్క ప్రార్థనా శక్తి. సంఘం కూడా ప్రభువుకు ప్రార్థన చేసింది. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అతని కొరకు తీక్షణముగా దేవునికి ప్రార్థన చేయుచుండెను. వారి ప్రార్థనలకు జవాబుగా దూత వచ్చి పేతురును చెరసాల నుండి విడుదల చేశాడు. ఇది సంఘం యొక్క ఐక్య ప్రార్థన శక్తికి గొప్ప నిదర్శనం. ప్రియమైనవారలారా, ప్రార్థన అనేది మన క్రైస్తవ జీవితంలో జీవనాడుల వంటిది. ఏ పరిస్థితిలోనైనా, సంతోషంలోనైనా, కష్టంలోనైనా, మన బలహీనతలలోనైనా ప్రభువుకు మొరపెట్టడానికి మనం వెనుకాడకూడదు. ఆయన మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. మనం ఆయన అధికారములో ఏది అడిగినా ఆయన మనకు సహాయం చేస్తారు. మన ప్రార్థనల ద్వారా మనం క్రీస్తు ప్రభువుతో మరింత సన్నిహితంగా నడుద్దాం.